ఇదిగోండి ఈరోజైతే నేను చిక్కుడుకాయ టమాటా బీరకాయ అయితే వండబోతున్నానండి. ఇప్పుడైతే ముందుగా వెల్లుల్లి పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఇవ్వండి పక్కన అయితే అన్నం అయితే పెట్టుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి కదా. ఇప్పుడైతే నేను బీరకాయలు టమాటాలు అవి అయితే వేసేస్తాను. ముందైతే టమాటాలు వేసుకుంటాను. టమాటాలు అయితే కాసేపు అయితే మగ్గనిద్దామండి. టమాటాలు అయితే కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడైతే బీరకాయలు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వేలు కూడా వేసుకుంటున్నాను. కాసేపు అయితే మగ్గనిద్దామండి. మా పిల్లల కోసం అయితే ఇవ్వండి జొన్నలో పెసరపప్పుని అయితే దోశలు అయితే వేస్తున్నాను. మాకు జొన్నలు అంటే చాలా ఇదివరకు పెద్దవాళ్ళు అయితే జొన్న పొడి తినేవారు కదండి. నేనైతే జొన్నతో అయితే వేస్తున్నాను. జొన్నలో పెసరపప్పుతో అయితే ముందు ఒకసారి అయితే జొన్నలో మినపప్పుతో వేసాను. పిల్లలైతే 3 రోజులు సెలవని ఇంటి దగ్గరే ఉన్నారు కదండి. వాళ్ళ కోసం అయితే నేనైతే దోశలు అయితే వేస్తున్నాను జొన్నలతో. ఇవన్నీ చూడండి చక్కగా మగ్గుతున్నాయి బీరకాయ చిక్కుడుకాయ అయితే. నేనైతే ఇందులో అయితే కొంచెం ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకొని కాసేపు అయితే మగ్గనిద్దామండి. ఇక్కడ దోశ ఎలాగుందో చూద్దాం.
ఇదిగోండి ఉప్పు కారం అయితే వేసుకున్నాను. కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను, ఎందుకంటే బీరకాయలో మనకు వాటర్ ఉంటుంది కదా, అందుకని అయితే కొన్ని అయితే పోసుకుంటున్నాను. మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే మనకు దోశ అయితే రెడీ అయిపోయింది. జొన్న దోశ అన్నది చాలా మంచి ఆరోగ్యం అండి. ఎందుకంటే ఇది వరకు పెద్దలైతే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలు అయితే ఎక్కువగా జొన్న కూడు, జొన్న రొట్టెలు అయితే వేసుకునేవారంట కదండి. ఇప్పుడైతే ఎవరో మనకైతే జొన్న దోశలు జొన్న రొట్టెలు అయితే మనకైతే తెలియదు. పెద్దవాళ్ళు ఇదివరకు అయితే అలా చేసేవారు. అది కూర చూడండి సగ్గు ఉడుకుతుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కూరలో. బీరకాయ చిక్కుడుకాయ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది. కొంచెం చక్కగా నూనె అయితే పైకి అయితే తేలింది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా. ఇదిగోండి మా నాన్న తెచ్చాడు. ఏంటయ్యి నారింజకాయల బత్తకాయల? బత్తకాయ. మా బత్తాకాయలు తేడా మేమైతే కోసుకుని తింటున్నామండి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. ఇలా పిండుకో నోట్లో. ఎలాగన్నాయి? చాలా తీగ అయితే సూపర్ ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తానికి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏం ఛానల్? లక్ష్మీ పార్వతి విలేజ్ లైఫ్ స్టైల్. మా ఛానల్కి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పెద్దమ్మ మజాక. మా పెద్దమ్మకి గోల్డ్ ప్లే బటన్ వచ్చేలా మా పెద్దమ్మ మజాక. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
మిమ్మల్ని కోరుకుని ఉన్నాం మేము. రేపు పొద్దు నుంచి మాకు ఎగ్జామ్స్, ప్రార్థన చేయండి ఫ్రెండ్స్ మేము బాగా పాస్ అవ్వాలని.